పాలకూర ఇలా చేస్తే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. హెల్దీగా టేస్టీగా ఉండే పాలకూర ముద్దకూరను ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. ఈ కర్రీని రైస్ కాంబినేషన్లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళు దీంతో ఆవకాయ కూడా కలుపుకొని తినొచ్చు. ముందుగా పాలకూరను నీట్గా గడ్డి పొరకలు లాంటివి ఏమీ లేకుండా ఏరి పెట్టుకోవాలి. మంచిగా వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 కప్పుల పాలకూరకి 1/2 కప్పు పెసరపప్పు నానబెట్టుకోవాలి. దీన్ని ఒక బౌల్లో వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. పప్పు ఉడుకుతున్నప్పుడు దీంట్లో పాలకూర, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. పప్పు మంచిగా ఉడికి ఇలా ఇచ్చుకుపోయిన తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలను 1 టీ స్పూన్ వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ శనగపిండిని వేసుకొని వేయించుకోవాలి. శనగపిండి వేగిన తర్వాత దీంట్లో ముందుగా ఉడకబెట్టుకున్న పాలకూర పప్పుని వేసేసుకోవాలి. దీన్ని అడుగంటకుండా పిండి మొత్తం పప్పులో కలిసేలాగా ఇలా మంచిగా కలుపుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత కర్రీ అంతా ఇలా దగ్గరగా వస్తుంది. సాల్ట్ సరిపోయిందో ఒకసారి చెక్ చేసుకొని చివరగా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీని రైస్తో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. స్పైస్ ఎక్కువగా తినేవాళ్ళు దీంతో ఆవకాయ కూడా కలుపుకొని తినొచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.